సుజిత్ ఒక్కరే కాదు, దర్శకులంతా యూనివర్స్ల వైపే అడిగేస్తున్నారు. అందులో తెలుగు వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మన వాళ్ళు ఒకే కథలో 3-4 సినిమాల్ని లింక్ చేస్తున్నారు. అది ఓ రకంగా హైప్ పెంచేస్తోంది కూడా. తాజాగా యానిమల్ యూనివర్స్ పై అప్డేట్ ఇచ్చారు సందీప్. అలాగే ఎల్సీయూ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు లోకేష్ కనగరాజ్. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో చెప్పారు సందీప్. ఫిబ్రవరి 13న జపాన్లో యానిమల్ విడుదల కానుంది. ఈ సందర్భంగా 2027 సెకండాఫ్లో యానిమల్ పార్క్ మొదలు పెడతామని చెప్పారు వంగ. ఇది పార్ట్ 2తో ఆగదని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రశాంత్ వర్మ సైతం పీవీసీయూ క్రియేట్ చేసి జై హనుమాన్, అధీరా, మహాకాళి లాంటి మైథాలజీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కూడా యూనివర్స్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ కేజీఎఫ్ 3 ప్లాన్ చేస్తున్నారు నీల్. దాంతోపాటు సలార్ 2 కూడా లైన్లోనే ఉంది. అన్నీ కుదిరితే యూనివర్స్లోకి ప్రభాస్, యష్, ఎన్టీఆర్లను తీసుకొచ్చి సినిమా చేయాలని చూస్తున్నారు నీల్. ప్రస్తుతం తారక్తో సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సౌత్లో యూనివర్స్ క్రియేట్ చేసి సంచలన రేపిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈయన ఖైదీ నుంచే తన సినీ ప్రపంచాన్ని పరిచయం చేశారు. లియో, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలన్నీ యూనివర్స్లో వచ్చినవే. కూలీ స్టాండ్ అలోన్గా వచ్చి నిరాశపరిచింది. ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్న లోకేష్ నెక్స్ట్ ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో ఒక యూనివర్స్ రానుంది.